నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రతిష్టాత్మకమైన సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ లో గాయత్రి, ట్రిసా జంట 21-23, 11-21 తేడాతో జపాన్ కు చెందిన 4వ సీడ్ నమి మత్సుయమా, చిహరు షిడా ద్వయం చేతిలో పోరాడి ఓడారు. హోరాహోరీగా జరిగిన తొలి గేమ్లో భారత జంట ప్రత్యర్థి జంటకు చుక్కలు చూపెట్టింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మొదటి గేమ్లో చివరి నిమిషంలో దూకుడు పెంచిన 4వ సీడ్ జపాన్ జోడీ టై బ్రేకప్ లో గెలిచింది. ఇక రెండో రౌండ్ లో గాయత్రి జంట పూర్తిగా తేలిపోయింది. దాంతో సింగపూర్ ఓపెన్ లో భారత్ పోరాటం ముగిసింది. ఇక ఈ టోర్నీలో గాయత్రి, ట్రిసా జోడీ చిరస్మరణీయ ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఒలింపిక్స్ మోడలిస్ట్ సింధు, పురుషుల డబుల్స్ వరల్డ్ నంబర్ 1 జోడీ సాత్విక్ చిరాగ్ శెట్టిలు, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ వంటి స్టార్ షట్లర్లు వరుసగా విఫలమై ఆరంభంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించగా గాయత్రి, ట్రిసా మాత్రం వరుస విజయాలతో అందరి దృష్టి ఆకర్షించారు. వీరిద్దరూ ప్రీ క్వార్టర్స్ లో ప్రపంచ రెండో క్యాడర్ దక్షిణ కొరియా జంటపై సంచలన విజయంతో అదరగొట్టింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ పోరులో 6వ సీడ్ హాంకాంగ్ జంటను ఓడించి సత్తా చాటుకుంది. దాంతో పాటు తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీలో సెమీఫైనల్లో ప్రవేశించి కొత్త రికార్డు నమోదు చేశారు.